అప్పుడు నీవు అభివృద్ధి పొందేదవు. ఆమేన్. రెండు స్టేట్మెంట్లు. ఆయన నోటుపదేశమును అవలంబించున్నాడు, ఆయన మాటలను హృదయములో ఉండి మీరు చెప్పండి. నాతో పాటు మాట చెప్పండి. దేవా నీ ఉపదేశమును నా గుండెలో భద్రము చేసుకుంటాను. నీ మాటలు నా హృదయములో దాచుకుంటాను. నన్ను నా పరిచర్యకులను నా కుటుంబమును అభివృద్ధి చేయి. ఏం చేయి? అభివృద్ధి చేయి. గట్టిగా చెప్పాలి. ఏం చేయి? అభివృద్ధి చేయి. అభివృద్ధి చేయి. అట్టి గొప్ప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. సో ఈరోజు వారికి మనము ఒక విజయవంతమైన నాయకునికి లేదా నాయకురాలికి బైబిల్ ఆపాదించిన ద బిబ్లికల్ ఫ్యాక్ట్స్ లో పిల్లగా ఎన్నో సూత్రం దగ్గర మనము ఇంత సమయం వెచ్చించాం. నిర్గమాకాండం 32:15 రెండు రాతి పలకలు. ఈ రెండు రాతి పలకల దగ్గరే ఇన్ని గంటల ప్రయాణం జరిగింది. సో మీకు ప్రతి పాయింట్కి నోట్స్ ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఇప్పటి వరకు నుంచి ఈ రెండు రాతి పలకల ముందు వరకు చెప్పినటువంటి ప్రతి సూత్రము బిబ్లికల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అవుట్లైన్స్ ఇచ్చాను నేను మీకు. ఏంటది? అవుట్లైన్స్ అంటే అంత డీప్ లోకి వెళ్ళాలి. సో ఈ రెండు రాతి పలకల మీద ఎన్ని గంటలు మీకు టీచ్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి ఇది మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయం ఇది. కనుక పిల్లలు మరి ఈవినింగ్ 3 కల్లా మళ్ళీ నేను వస్తాను. 3కి వచ్చిన తర్వాత విజయవంతమైన నాయకత్వానికి బైబిల్ ఆహ్వానించిన ఎన్నో సూత్రాలకు వెళ్తాం. 6వ సూత్రం మొదటి నుంచి చదవండి. దర్శనం కలిగిన నాయకుడిగా ఉండాలి. అభిషేకం కలిగిన నాయకుడిగా ఉండాలి. దేవుని మీద భయం కలిగి ఉండాలి. దేవునితో భయం కలిగి ఉండాలి. మేకలు పిల్లలు ఉండకూడదు. ఇక్కడ ఒకే అనుకుండాలి. నువ్వు ఇంత చెప్పాక చెప్తున్నాను. ఫస్ట్ దర్శనము కలిగిన నాయకుడిగా ఉండాలి. అభిషేకం నాయకుడిగా ఉండాలి. తండ్రితో దేవునితో లోతైన ఇంటిమెసీ. నాలుగుగా దేవుని భయముతో మనం నింపబడాలి. వాక్యము అది వాక్య ప్రాముఖ్యత లేదా వాక్య ప్రేమికులుగా మనము ఒక మాట చెప్పాలంటే మన గుండెల్లో మన నడవడికలో ఈ రెండు రాతి పలకల అనుభవం కలిగి ఉండాలి. ఒక విజయవంతమైన నాయకురాలు తన జీవితంలో ఈ రెండు రాతి పలకల అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ రెండు రాతి పలకల అనుభవం ఏంటంటే వాక్యం. ఆ రెండు రాతి పలకల్ని దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు? ప్రత్యక్ష గుడారములో మందసములో పెట్టమన్నాడు. అంటే చూడండి మీరు. సో వాక్యానికి దేవుడు ఇచ్చేటువంటి ప్రయారిటీని మీరు కలిగి మీ జీవితాల్లో కూడా ఆ రెండు రాతి పలకల అనుభవం కలిగి ఒక విజయవంతమైన నాయకులంటగా పరువు పరీక్షలో వాడబడదుము గాక. ఆమేన్. సో కళ్ళు లేనిటువంటి, చేతులు లేని, కాళ్ళు లేనటువంటి విలియం మెక్బస్ స్కాట్లాండ్ ఆ భక్తిపరుడు నాలుకతో ఎన్నిసార్లు దేవుడైనా 12 సార్లు బైబిల్ని పూజ చేశాడు. దేవుడు మిమ్మలను అట్టి అనుభవంలో నడిపించును గాక. అందరూ లేచి పెడదాం. ఫ్యాకల్టీ అయితే సమయం